సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా బండి సంజయ్ కొడుకు పైన పెట్టినటువంటి కేసు ఏదైతుందో దానిపైన చాలా ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఆల్రెడీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ ఉంది. అదేవిధంగా సిపిఐ కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలుపుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో కాంగ్రెస్ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శించిన నేపథ్యంలో నిన్నటి నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ దీనిపైన స్పందించడం జరిగింది. సో దీనిపైన సిట్ ఈ కేసు సంబంధించినటువంటి దాంట్లో సిట్ వేయడం జరిగింది. సిట్ వేసిండ్రు అంటే దీని గురించి కొంత లోతుగా మాట్లాడాలి మనం వాస్తవంగా. సో ఇప్పుడు ఒక సెంట్రల్ మినిస్టర్ హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు మీద కేసు కాబట్టి సిట్ వేసిరు. జనరల్గా సామాన్యుల విషయంలో ఇలానే సిట్ వేస్తారా అని నేను సీఎం రేవంత్ రెడ్డిని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాను. ఎందుకు సిట్ వేసిరు? సిట్ వేయడం వల్ల ఇక్కడ జరిగేటువంటి నష్టాలు ఏంటి? మరొక్కసారి రేవంత్ రెడ్డి బండి సంజయ్కి మరొక్కసారి సేవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా ఈ యొక్క సిట్ వల్ల అనేటువంటి అనుమానాలు చాలా బలంగా వినబడతా ఉన్నాయి. సో దీనిలో ప్రధానంగా ఎందుకు వినబడతా ఉన్నాయి? సిట్ వేసిర్రు. సిట్టు వేసినటువంటి ఉద్దేశాలు ఏంటి? దాన్ని ఎన్ని రోజుల్లోపు ఈ కేసును వేగవంతం చేస్తారు? దాన్ని ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు? ఈ యొక్క అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. ఒకటి. రెండోది, దీనికి టైం బౌండ్ ఉంటే ఎంత టైం బౌండ్ ఉంది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. రెండు, ఇందులో టైం బౌండ్ పెట్టడం వల్ల మీరు చాలా గమనించండి. నేను ఒక ప్రజలకు చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళ యొక్క చీకటి బంధం ఏ విధంగా ఉన్నది, బండి సంజయ్ కొడుకును ఏ విధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేది నిన్న చాలా స్పష్టంగా అర్థమైపోయింది సిట్ వల్ల. ఇప్పుడు 15 రోజులు, నెల రోజులు అనుకుందాంలే, 1 వీకా, 10 డేసా, 15 డేసా, లేకపోతే 1 మంతా, 2 మంత్సా, 3 మంత్సా అనుకుందాం. ఈ సిట్ సంబంధించినటువంటి టైం బౌండ్ అవుతుందో అనుకుందాం. ఈ క్రమంలో బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. బండి సంజయ్ కొడుకు కూడా ఆయన తండ్రి యొక్క పవర్ను చూసుకొని ఉన్నాడు. చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఆయనకు దగ్గరగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు సిట్ వేయడం వల్ల ఈ బాధితురాలి పైన చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ 2 విషయాలు మనం చెప్పాలి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. ఓకే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో చాలా పవర్ఫుల్గా బండి సంజయ్ ఉన్నాడు. ఓకే. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 2 కలిసే ఉన్నాయి. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలిసే ఉన్నారనేటువంటి అభిప్రాయం చాలా ప్రజల్లో బలంగా ఉన్నది. ఈ క్రమంలో మీరు గమనించండి, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి కేసులలో ఏం జరిగింది? గతంలో శిక్ష పడ్డ వ్యక్తులకు బెయిల్ కూడా వచ్చినటువంటి, బెయిల్ డైరెక్ట్గా కేసు కొట్టివేసి బెయిల్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఒకవేళ వేరే కేసులు అనుకుందాం, ఇప్పుడు వాళ్ళు ఆ బాధితురాలు కుటుంబం సామాన్యమైనటువంటి కుటుంబం. ఓకే. వాళ్ళు పెద్దగా అంటే ఏదో పొలిటికల్గా ఉన్న వాళ్ళు కాదు, ఇక రకరకాల ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కాదు, ఏది కాదు. వాళ్ళు తమ యొక్క బిడ్డ చాలా మోసపోయింది అనేటువంటి కోణంలో వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. దానిలో అంతే తప్ప వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేదు. వాళ్ళు సరే ఒక బిజినెస్ చేసుకుంటూ అందులో బాగుపడ్డారేమో కానీ పొలిటికల్గా లేకపోతే ఇంకా వేరే ఏ రకాలుగా కూడా వాళ్ళకి సపోర్ట్ లేదు. వాళ్ళు ఇంతవరకు ఏ నాయకుడు కూడా కలవలేదు, ఎవరు కూడా కలవలేదు. వాళ్ళందరూ మొత్తం అన్ని పార్టీలు ఎవరైతే మద్దతు ఇస్తున్నాయో ఒక మైనర్ బాలికకు జరిగినటువంటి అన్యాయం విషయంలో వాళ్ళందరూ కూడా అందరూ తెలంగాణ సమాజం మొత్తం కూడా కదులుతూ ఉంది. రెండోది, ఇప్పుడు ఈ దేశంలో మీరు గమనించండి, సువేందు అధికారి ఉన్నాడు. మొన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి, పెచ్చమెంగళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సువేందు అధికారి ఉన్నాడు. గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వంలో కూడా కీలకంగా పనిచేసిండు. ఆ సమయంలో టీఎంసీలో ఉన్నప్పుడే ఆయన పైన ఈడీ రైట్స్, సిబిఐ రైట్స్ జరిగినాయి. ఇమీడియట్గా దాని తర్వాత ఏమైంది అనే బీజేపీలో జాయిన్ కాగానే అవన్నీ కూడా మాఫీ అయిపోయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణ దేశవ్యాప్తంగా సీఎంలను కూడా లొంగ తీసుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు వీళ్ళని లొంగ తీసుకోదు, వీళ్ళపైన ఒత్తిడి పెంచదు అనేటువంటి నమ్మకం ఏంటి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. దానికి తోడు స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా హోంశాఖనే కదా, ఈయన హోంశాఖ, ఆయన హోంశాఖ, ఇద్దరు హోంశాఖ మంత్రులు కలిసి ఈరోజు బాధితురాలి కుటుంబాన్ని ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశం, భయభ్రాంతులకు గురి చేసేటువంటి అవకాశం, భయాందోళనకు గురి చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దానిపైన పలు అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈరోజు మీరు సిట్ వేయడం వల్ల
ఈ కేసు పైన సిట్ వేయడం వల్ల 15 రోజులు లేకపోతే నెల రోజులు ఈ గ్యాప్లలో ఖచ్చితంగా 100% భయాందోళనకు గురి చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతుంది. ఇప్పటికి కూడా ఒత్తిడి పెరుగుతూ ఉందట, వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతూ ఉందట, భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఉందట, మమ్మల్ని చంపేస్తారేమో అన్నటువంటి ఒక భయాందోళనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసే ఉన్నాయి కదా, ఇద్దరు కలిసే ఉన్నారు కదా, మరి ఇద్దరు కలిస్తే వాళ్ళ సామాన్య కుటుంబం ఏంటిది అనే పరిస్థితి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రశ్న కనబడుతోంది. ప్రజల ముందు ఒక అనుమానాలు ఉన్నాయి, భయాందోళనలు ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అని తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఈ కేసు పారదర్శకంగా జరగాలి అంటే, ఈ కేసు పారదర్శకంగా ముందుకు పోవాలి అంటే ఫస్ట్ బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్గా రిజైన్ చేయాలి. ఒకటి ఈయన రిజైన్ చేయాలి. ఈయన రిజైన్ చేసి ఎవరైతే బండి సాయి భగీరథ్ ఎవరైతే ఉన్నారో ఈయనను ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెడితే ఈ 15-20 days 30 days 1 week ఈ కేసు పారదర్శకంగా జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. లేదంటే మాత్రం వీళ్ళ యొక్క పవర్స్ యూజ్ చేసి, వీళ్ళ యొక్క అధికారాలను యూజ్ చేసి ఖచ్చితంగా ఈ కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది రేవంత్ రెడ్డి గారు. ఇది జరగనంత వరకు మీరు బండి సంజయ్ని కాపాడుతున్నట్టే అనేది చాలా స్పష్టంగా అర్థం. సరే, బండి సంజయ్ చిత్తశుద్ధి ఉంటే, లేదు నా కొడుకు తప్పు చేయలేదు నిప్పులాగా బయటకు వస్తాడు అనుకుంటే ఆయన ఇమ్మీడియట్గా తన యొక్క హోంశాఖ సహాయ మంత్రి పదవికి రిజైన్ చేయాలి. రిజైన్ చేసి తన యొక్క కొడుకును తీసుకుపోయి పేట్ బషీర్బాగ్ పిఎస్లో అప్పచెప్పి మీరు ఈ కేసు పారదర్శకంగా విచారణ పూర్తయ్యి రిజల్ట్ వచ్చే వరకు కూడా నేను ఈ పదవిలో ఉండను అని చెప్పేసి చెప్తే 100% ఈ కేసు పారదర్శకంగా విచారణ జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత మరి అది బాధితురాలు తప్ప లేకపోతే అక్యూజ్ తప్ప అనేది విచారణ తేలుతుంది. అప్పటి వరకు మీరు ఈ పొజిషన్లో ఉండడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బలమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎంత దారుణంగా అంటే ఇది ఫస్ట్ పాయింట్. ఇంకొక విషయం చెప్పాలి మీకు మిత్రులారా, ఇప్పుడు సిట్ వేసిరు, ఆ తర్వాత డీజీపీని ఆదేశించిండు. కూకట్పల్లి డీజీపీ ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ అధికారిని ఎవరైతే ఉన్నారో ఆమెను ఆల్రెడీ సిట్ అధికారిగా నియమించడం ఇవన్నీ కూడా జరిగినాయి. మంచి పనే చేసిరు అనుకుందాం. మరి పోలీసులు ఈ దేశవ్యాప్తంగా మీరు గమనించండి, తెలంగాణ పోలీసులు మొన్న కరీంనగర్లో మీరు గమనించారు కదా, ఒక బండి సంజయ్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఒక జ్యువెలరీ షాప్లో దొంగతనం జరిగితే పోలీసులు వారం రోజుల్లోగా బెంగాల్లో ఒకరిని, మహారాష్ట్రలో ఒకరిని పట్టుకున్నారు కదా. మరి బండి సాయి భగీరథ్ పైన కేసు అయ్యి దాదాపు 4వ రోజు అవుతున్నప్పుడు కూడా పోలీసులు స్విచ్ ఆఫ్ ఉన్నది ఆయన వివరాలు తెలియట్లేదు అని అనడం ఎంతవరకు కరెక్టు? మీరు ఖచ్చితంగా ట్రేస్ చేస్తే దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి కదా, ఎందుకు అంత సీరియస్ చేయలేకపోతున్నారు? కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి కేసును మెల్లగా తాచారం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒకటి. రెండోది, ఇప్పుడు ఎవరైనా ఒకరు నేరం చేస్తే వాళ్ళ తల్లిదండ్రులను, సామాన్య వ్యక్తులైతే తల్లిదండ్రులు తీసుకొచ్చి పోలీసులు కూర్చొని పెడతారు కదా, ఎందుకు కూర్చొని పెట్టలేకపోతున్నారు? ఇంకొకటి, ఈ బండి సంజయ్ హైదరాబాద్లో ఉండే నివాసంలో కానీ లేకపోతే కరీంనగర్లో ఉండే నివాసంలో కానీ ఢిల్లీలో ఉన్నటువంటి దాంట్లో కానీ ఎందుకు పోలీసులు పోయి కనీసం బండి సంజయ్ని అడగాలి కదా? ఎవరో డీజీపీ అధికారో లేకపోతే ఏసీపీ అధికారో సిఐఓ ఒక బృందం వెళ్ళి బండి సంజయ్ని కలిసి అడగాలి కదా, మీ కొడుకును అప్పచెప్పండి అని చెప్పేసి అడిగితే బాగుంటుంది కదా. కనీసం ఆ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? యాజ్ పర్ ప్రొసీజర్ రూల్ ప్రకారం ఏమైనా చేస్తున్నారా? మీరు ఏమంటారు? సిడిఆర్ డేటా తీస్తున్నాము, దాని ప్రకారం ట్రై చేస్తున్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది అంటా ఉన్నారు. ఇదే విషయంలో ఇంకా చాలా కేసెస్లో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి అసలు ఫోన్ వాడకున్నా ఏం చేయకున్నా కానీ దేశవ్యాప్తంగా మన తెలంగాణ పోలీసులే పెద్ద ఎత్తున ఐబొమ్మ రవి లాంటి వాళ్ళను, రకరకాల పెద్ద వాళ్ళను అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. ఎందుకు ఈ బండి సంజయ్ కొడుకు విషయంలో ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోలేకపోతున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి? 4వ రోజు ఈరోజు బాధితురాలి పైన ఒత్తిడి పెరుగుతూ ఉంది, భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఇంత దారుణంగా ఉంటే ఇట్లా రేవంత్ రెడ్డి గారే ఇక్కడ పెద్ద ఎత్తున డ్యామేజ్, సారీ బండి సంజయ్ డ్యామేజ్ అవుతాం లేదు పక్కన పెడితే, రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు మీరు గతంలో మైనర్ సంబంధించినటువంటి ఇలాంటి కేసెస్ విషయంలో మాట్లాడిన సందర్భాలను ఈ వీడియోలన్నీ కూడా బయట మీరు నిన్న చూపించడం జరిగింది, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది కదా. మరి మీరు ఈ విధంగా ఒక అక్యూజ్డ్ని, నిందితుడిని మీరు సేవ్ చేసే విధంగా మీ ప్రయత్నాలు ఉన్నాయంటే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు ఉన్నాయంటే 100% మిమ్మల్ని ఈ తెలంగాణ సమాజం వదిలిపెట్టదు. మీరు హైడ్రా విషయంలో తప్పు చేసినా, వెలుగుమట్ల విషయంలో తప్పు చేసినా, ఇంకా ఏ విషయాలు తప్పు చేసినా దాన్ని ప్రజలు
కొంతమేర మిమ్మల్ని క్షమిస్తారేమో కానీ ఈ విషయంలో క్షమించేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆడపిల్లలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా హోంశాఖ మీ కంట్రోల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ట్రేస్ చేసి ఇమీడియట్గా బండి సాయి భగీరథని అరెస్ట్ చేస్తే 100% మీకు కొంత క్రెడిబిలిటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన అరెస్ట్ చేయకుండా ఈ కేసును కనుక సిట్ వేసినా ఇంకేది వేసినా మాత్రం ఇది ఖచ్చితంగా నీరు గారిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇలాంటి కేసెస్లో సిట్ వేయాల్సినటువంటి అవసరం లేదు. చాలా డైరెక్ట్గా ఎవరైతే బాధితురాలున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకుపోయి జడ్జి ముందు స్టేట్మెంట్ ఇప్పిస్తే అయిపోతుంది. ఆ స్టేట్మెంట్ ప్రకారం మీరు చేస్తే అయిపోతుంది. దీనికి సిట్ వేయాల్సినటువంటి అవసరం లేదు అనేది నా యొక్క అభిప్రాయం. ఇంతవరకు గతంలో బండి సంజయ్ చెప్పిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇలాంటి కేసెస్లో మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి ఆ స్టేట్మెంట్ ఇప్పియాలి కదా, 164 స్టేట్మెంట్ ఇప్పియాలి కదా అని వీళ్ళే చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే మేము అడుగుతున్నాం. మీ మెజిస్ట్రేట్ ముందు మీరు సబ్మిట్ చేయండి. బాధితురాలు ఎవరైతే కేసు పెట్టిరో వాళ్ళని తీసుకుపోయి సబ్మిట్ చేయండి. చాలా వివరాలు తెలుస్తాయి. ఇంకెవరా ట్రయల్ ఏదైతే ఉంటుందో దాన్ని చేయండి, విచారణ చేయండి. చేస్తే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. దీనికి మళ్ళా పొలిటికల్ రంగు అనుకుంటే అదనుకుంటే ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇది చేయనంత వరకు రేవంత్ రెడ్డిని ఆ దేవుడు కూడా కాపాడలేడు.